సంఘంలోనూ కూడా ఈ అనుభవాలు ఎదురవుతుంటాయి. సంఘ కాపరి వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు, అతను చెప్పవలసిన విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు పెదాలు ఇరుచుకొని, లేకపోతే హేళన చేస్తూ నవ్వడము, క్రమమును బోధిస్తున్నప్పుడు, తప్పుని ఖండిస్తున్నప్పుడు ఈ హేళనగా నవ్వడము, ఈ హేళనగా చూడడము జాగ్రత్త. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడు నిలబడి బోధిస్తున్నప్పుడు మనం అటువంటి పనులు చేయకూడదు. అలా చేస్తున్నావంటే నువ్వు ఆ సేవకుల్లో ఉన్న క్రీస్తును అగౌరవపరుస్తున్నట్లు. ప్రవక్త కూడా ఆయన కూడికలలో ఒక కూటములో ఆయన బోధిస్తున్న సందర్భంలో ముగ్గురు యవనస్తులు ఏం చేస్తారో తెలుసా? హేళనగా నవ్వుకున్నారు. ఈయన నాకు చెప్పడం ఏంటన్న ఉద్దేశమో, లేకపోతే నేనే తప్పు చేశానన్న ఉద్దేశమో ఏంటో తెలియదు, కానీ ఆ ముగ్గురు పిల్లలు కూడా హేళనగా నవ్వుకున్న తర్వాత 6 నెలల తర్వాత మరలా ప్రవక్త ప్రాంతానికి వెళ్ళి చూసేసరికి ఒక్కొక్కడు ఒక్కో విధానంలో ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా.